అండి అందరికీ. నేను మన ఛానల్లో సేఫ్టీకి సంబంధించి కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే అప్లోడ్ చేసే ముందు అసలు సేఫ్టీ అంటే ఏంటి, సేఫ్టీ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, సేఫ్టీ చేస్తే కెరీర్ ఎట్లా ఉంటుంది, సేఫ్టీ యాప్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటే ఒకసారి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా సేఫ్టీ అంటే ఏంటంటే ఎన్విరాన్మెంట్కి కానీ, ఎక్విప్మెంట్కి కానీ, పర్సన్కి కానీ, ప్రొడక్ట్కి కానీ ఎటువంటి హాని కలగకుండా ప్రొటెక్ట్ చేసేదాన్ని మనం సేఫ్టీగా చెప్తాం. అయితే మనం ఫార్మా ఫీల్డ్లో సేఫ్టీ యాప్స్గా కంటిన్యూ అవ్వాలనుకుంటే మాత్రం SBTET అనే సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి. ఈ SBTET అనే కోర్స్ అనేది 1 year కోర్స్ ఉంటుంది. దీనికి మనకు క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీలో మనం BSc గ్రూప్ అయ్యి ఉండాలండి, లేదా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ SBTET రాసుకోవచ్చు. ఇది 1 year కోర్స్ అండి. దీనికి అవ్వే ఖర్చు ఎంత ఉంటుందంటే మనకి స్టార్టింగ్ 40,000 నుంచి 50,000 వరకు ఓవరాల్గా మనకి SBTET చేయడానికి అవుతుందండి అమౌంట్. అయితే కెరీర్ ఆప్షన్స్ మనకు వచ్చి చూసుకున్నట్లయితే ఈ SBTET సర్టిఫికేట్ మన దగ్గర ఉన్నట్లయితే స్టార్టింగ్ కెరీర్లో మనకి MNC కంపెనీలో స్టార్టింగ్ మనకి 18,000 నుంచి 25,000 రూపాయల వరకు శాలరీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే చిన్న కంపెనీలో అయితే మనకు స్టార్టింగ్ 14,000 నుంచి 18,000 వరకు శాలరీ ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. లేదంటే మిగతా సివిల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా సేఫ్టీకి చాలా బాగానే డిమాండ్ ఉందండి. ఇలా మనకి కెరీర్ ఆప్షన్ అనేది మన కెరీర్ అనేది సేఫ్టీ ఆప్షన్ యొక్క కెరీర్ అనేది ఈ సర్టిఫికేట్లు మన దగ్గర ఉన్నట్లయితే స్టార్టింగ్ కెరీర్ ఇట్లా ఉంటుందండి. తర్వాత మనకి టాలెంట్ బట్టి మనం ₹1,00,000 నుంచి 2,00,000 3,00,000 వరకు మన టాలెంట్ బట్టి, మన ఎక్స్పీరియన్స్ బట్టి మనం మంచి కంపెనీల్లో మంచి HOD స్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. సేఫ్టీ యాప్స్ యొక్క రూల్స్ మనం చూసినట్లయితే వర్కర్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడం, సేఫ్టీకి సంబంధించిన రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం, మాక్ డ్రిల్స్, ఇన్సిడెంట్ డ్రిల్స్ కండక్ట్ చేయడం, లీగల్ కంప్లైంట్స్ ఫాలో అయ్యేటట్లు చూసుకోవడం అండి. అయితే రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి 0 యాక్సిడెంట్స్, 0 ఇంజరీ, వర్కర్కి లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అండి. నెక్స్ట్ ప్లాంట్లో వచ్చేసరికి డైలీ డ్యూటీస్ ఎట్లా ఉంటాయంటే సేఫ్టీ ఆఫీసర్వి ప్లాంట్ ఇన్స్పెక్ట్ చేయడం, పర్మిట్ టు వర్క్ చేయించడం, టూల్ బాక్స్ టాక్స్ కండక్ట్ చేయడం, PPEను ఇష్యూ చేయడం, నెక్స్ట్ ఏమైనా అన్సేఫ్ యాక్ట్స్ కానీ అన్సేఫ్ కండిషన్ కానీ ఉంటే నోట్ చేయడం, నీర్ మిస్ కానీ ఇన్సిడెంట్స్ కానీ ఉంటే రిపోర్ట్లు రెడీ చేయడం అనేది సేఫ్టీ ఆఫీసర్ యొక్క డ్యూటీస్ అండి. అయితే మామూలుగా రఫ్గా చెప్పాలంటే కెమికల్ ప్లాంట్లో సేఫ్టీ ఆఫీసర్ అనేవాడు బయట పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో కెమికల్ ప్లాంట్లో సేఫ్టీ ఆఫీసర్ అనేవాడు సేమ్ అదే విధంగా వర్క్ చేసే విధంగా ఉంటారండి. ఇది సేఫ్టీకి సంబంధించిన పూర్తి డేటా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.